హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం మీ యొక్క వర్డ్ప్రెస్ వెబ్సైట్లో ఆస్ట్రా సైల్డ్ థీమ్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో ఈరోజు వీడియోలో మనం స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. సో మన పాపులర్ వర్డ్ప్రెస్ థీమ్ ఏంటంటే ఆస్ట్రా థీమ్ అని మనకు తెలిసిందే. అయితే ఏంటంటే మనం ఆస్ట్రా థీమ్ యూజ్ చేసేటప్పుడు ఆస్ట్రా సైల్డ్ థీమ్ కూడా యూజ్ చేయలేదు. ఆస్ట్రా థీమ్ అనే కాదు, మీరు ఏ థీమ్ ఇన్స్టాల్ చేసినా సరే ఆ పర్టికులర్ సైల్డ్ థీమ్ యూజ్ చేయడం వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే, సో మీరు ఈ పేరెంట్ థీమ్ ఉంది కదా, మనకి పేరెంట్ థీమ్లో మీరు ఏమైనా మాడిఫికేషన్ చేసినా, కస్టమైజేషన్ చేసిన ఇటువంటి థింగ్స్ ఎప్పుడైతే మీరు ఆ థీమ్ని అప్డేట్ చేశారో, సో మనకి థీమ్స్కే అప్డేట్స్ రావడం అనేది కామన్. ఎప్పుడైతే అప్డేట్ చేశారో మీరు కస్టమ్ సిఎస్ఎస్ యాడ్ చేసిన ఇవన్నీ కూడా మీకు ఓన్లీ పేరెంట్ థీమ్ తోటి మీరు వర్క్ చేస్తుంటే అప్పుడు ఎరేజ్ అయిపోయే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైతే మీరు చైల్డ్ థీమ్ ఇన్స్టాల్ చేశారో అప్పుడు మీరు కస్టమ్ సిఎస్ఎస్ యాడ్ చేసిన కస్టమైజ్ ఇవన్నీ కూడా మీకు ప్రిజర్వ్ అవుతాయి. కాబట్టి సో ప్రతి ఒక్కరూ ఆస్ట్రా థీమ్తో పాటు మీరు చైల్డ్ థీమ్ కూడా యూజ్ చేయాలి. మీరు ఒక మెయిన్ థీమ్ యూజ్ చేస్తుంటే మెయిన్ థీమ్తో పాటు యూ హ్యావ్ టు ఇన్స్టాల్ వన్ చైల్డ్ థీమ్. సో ఈరోజు వీడియోలో మనం ఆస్ట్రా చైల్డ్ థీమ్ని ఎలా డౌన్లోడ్ చేసుకుని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఏంటంటే మనం ఇందులో మీకు ఒక వర్డ్ప్రెస్ ఫ్రెండ్స్ ఇన్స్టాలేషన్ చూపిస్తున్నాను. సో ఇక్కడ అపియరెన్స్లో థీమ్స్లోకి వెళితే సో ఇందులో ఏంటంటే మనకి 2023 థీమ్ అనేది ఇన్స్టాల్ అయ్యి ఉంది. సో ఫస్ట్ మనం ఆస్ట్రా థీమ్ని ఇన్స్టాల్ చేసుకోవాలి, ఆస్ట్రా పేరెంట్ థీమ్. సో ఇందులో మన థీమ్స్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇది ఆల్రెడీ పాపులర్ థీమ్ కదా మనకి వచ్చింది చూడండి ఆస్ట్రా. సో ఇక్కడ ఇన్స్టాల్ ఉంది కదా, ఇన్స్టాల్ క్లిక్ చేయండి. సో మనకి ఏంటంటే మీ ఇంటర్నెట్ కనెక్షన్ బేస్ అయ్యి కొంత టైం తీసుకుంటుంది. వన్స్ ఇన్స్టాల్ అయిన తర్వాత ఇక్కడ యాక్టివేట్ ఉంది కదా, యాక్టివేట్ క్లిక్ చేయండి. సో యాక్టివేట్ క్లిక్ చేస్తే మనకి ఏంటంటే ఆస్ట్రా థీమ్ అనేది మనకి ఇన్స్టాల్ అయింది. ఇక్కడ చూడండి యాక్టివ్ ఆస్ట్రా, ఇక్కడ యాక్టివ్ ఆస్ట్రా ఉంది కాబట్టి సో మన వెబ్సైట్లో ఇప్పుడు యాక్టివ్గా ఉన్న థీమ్ అంటే మనకి రన్ అవుతున్న థీమ్ ఏంటంటే ఆస్ట్రా థీమ్. ఇప్పుడు మనం చైల్డ్ థీమ్ ఆస్ట్రా చైల్డ్ థీమ్ అన్నది మనం ఇన్స్టాల్ చేయాలి. దానికోసం ఫస్ట్ మనం ఆస్ట్రా చైల్డ్ థీమ్ని డౌన్లోడ్ చేసుకోవాలి. దానికోసం ఇక్కడ మీరు ఆస్ట్రా చైల్డ్ థీమ్ అని గూగుల్లో సెర్చ్ చేస్తే ఆస్ట్రా వారి వెబ్సైట్ వస్తుంది. చూడండి ఆస్ట్రా థీమ్ చైల్డ్ జనరేటర్ ఉంది కదా, సో దీన్ని మీరు న్యూ ట్యాబ్లో ఓపెన్ చేసుకోండి. సో న్యూ ట్యాబ్లో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు అన్ని బై డిఫాల్ట్ వచ్చేసి ఇక్కడ జస్ట్ జనరేట్ ఉంది కదా, ఆ జనరేట్ క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన వెంటనే మీకు డౌన్లోడ్ చేసుకోమని చూపిస్తుంది. సో దాన్ని మీకు కావాల్సిన లొకేషన్లో డౌన్లోడ్ చేసుకోండి. సో వన్స్ డౌన్లోడ్ అయిన తర్వాత ఇక్కడ మీరు థీమ్స్లోకి యాడ్ థీమ్లోకి వెళ్ళి మన వర్డ్ప్రెస్ డాష్బోర్డ్లో వచ్చేసి తర్వాత యాడ్ థీమ్లో సో అప్లోడ్ థీమ్ ఇదంటే మనం థీమ్ డౌన్లోడ్ చేసుకున్నాం కాబట్టి ఆ థీమ్ మనం అప్లోడ్ చేయాలి. దానికోసం అప్లోడ్ థీమ్. సో ఇక్కడ చూస్ ఫైల్ ఉంది కదా, ఈ బటన్ క్లిక్ చేస్తే మనకి పాపప్ ఓపెన్ అవుతుంది. పాపప్లో మనం ఇప్పుడు డౌన్లోడ్ చేసి పెట్టుకున్న డౌన్లోడ్ ఓపెన్ క్లిక్ చేసిన వెంటనే మనకి అది లోడ్ అవుతుంది. వెంటనే ఇక్కడ ఇన్స్టాల్ నౌ ఉంది కదా, ఇన్స్టాల్ నౌ క్లిక్ చేయండి. సో ఇన్స్టాల్ నౌ క్లిక్ చేసిన తర్వాత సో థీమ్ అన్నది ఇన్స్టాల్ అయ్యింది. సో దీన్ని మనం యాక్టివేట్ చేయాలి. సో ఇక్కడ యాక్టివేట్ ఉంది కదా, లైవ్ రివ్యూ యాక్టివేట్ గో టు థీమ్స్, ఇందులో సెంటర్ ఆప్షన్ ఉంది కదా, సో యాక్టివేట్ అని క్లిక్ చేస్తాం. సో యాక్టివేట్ క్లిక్ చేసిన వెంటనే చూడండి ఇక్కడ మనకి ఆస్ట్రా థీమ్ ఇన్స్టాల్ అయ్యింది. సో అదేవిధంగా ఇక్కడ ఆస్ట్రా చైల్డ్ ఇన్స్టాల్ అయ్యింది. సో ఇక్కడ ఏంటంటే చాలామంది ఓన్లీ ఆస్ట్రా మెయిన్ థీమ్ ఇన్స్టాల్ చేయకుండా చైల్డ్ థీమ్ ఇన్స్టాల్ చేసే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ఆస్ట్రా చైల్డ్ థీమ్ ఇన్స్టాల్ చేసినట్టే దానికన్నా ముందు మీరు ఆస్ట్రా పేరెంట్ థీమ్ని మస్ట్ అండ్ షుడ్గా ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఎక్కడైనా సరే చైల్డ్ థీమ్ అన్నది ఓన్లీ చైల్డ్ థీమ్ వర్కౌట్ అవుతుంది, పేరెంట్ థీమ్తో కలిపే చైల్డ్ థీమ్ అనేది వర్కౌట్ అవుతుంది. చైల్డ్ థీమ్ మనం ఎందుకు ఇన్స్టాల్ చేసుకుంటే మేజర్ అడ్వాంటేజ్ మీరు ఇప్పుడు చూడండి ఇక్కడ అపియరెన్స్లో కస్టమ్ సిఎస్ఎస్ ఉంటాయి. ఇక్కడ కస్టమైజ్లోకి వెళ్తే కస్టమైజేషన్ చేస్తాం, అదేవిధంగా ఇందులో మనం కస్టమ్ సిఎస్ఎస్ కూడా యాడ్ చేస్తాం. సో మీకు చూపిస్తాను. సో ఎప్పుడైనా సరే మనం ఎడిషనల్ సిఎస్ఎస్ యాడ్ చేయాలంటే ఇక్కడికి వచ్చి ఎడిషనల్ సిఎస్ఎస్ యాడ్ చేస్తాం. సో ఎడిషనల్ సిఎస్ఎస్ యాడ్ చేసినప్పుడు మనం ఎప్పుడైనా పేరెంట్ థీమ్కి అంటే మన చైల్డ్ థీమ్ యూజ్ చేయకుండా ఓన్లీ పేరెంట్ థీమ్ ఆస్ట్రా థీమ్ యూజ్ చేసేటప్పుడు అప్డేట్స్ వస్తాయి. మీరు ఎప్పుడైతే అప్డేట్ చేస్తారో అప్పుడు ఈ పర్టికులర్ థింగ్స్ అనేవి అరైజ్ అయిపోతే మళ్ళీ మీరు ఈ వర్క్ అనేది మళ్ళీ మీరు ఫస్ట్ నుంచి చేసుకోవాల్సి వస్తుంది. సో దానికోసం మనం ఏంటంటే సో చైల్డ్ థీమ్ మనం ఇన్స్టాల్ చేసుకుంటాం. సో ప్రతి ఒక్కరికి ట్యూటోరియల్ హెల్ప్ అవుతుందని కోరుకుంటున్నాను. మీకు వర్డ్ప్రెస్ రిలేటెడ్ లైక్ ఆస్ట్రా థీమ్స్ అవ్వచ్చు, లేదా ఎలిమెంటర్ ఫ్రోస్ అవ్వచ్చు, ఇటువంటి థింగ్స్ మీరు మా దగ్గర నుంచి కావాలనుకుంటే మాకు మెసేజ్ కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఇవ్వడం జరిగింది, అక్కడ నుంచి కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు వెబ్సైట్ రిలేటెడ్ ఎస్పెషల్గా షాపిఫై వర్డ్ప్రెస్ వీటి రిలేటెడ్ టెక్నికల్ హెల్ప్స్ కావాలన్నా సరే మీరు మమ్మల్ని అప్రోచ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.